గ్రూప్ 2 ప్రిలిమ్స్‌కి ఇంకా చాలా తక్కువ టైం ఉంది. మీలో చాలామంది సీరియస్‌గానే ప్రిపేర్ అవుతున్నారు. ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సిందంటే ఇప్పుడు వేరే షెట్ పిఎస్సి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి. 2024లో మనం ఉన్నాం. సో ఆల్రెడీ 2023 ట్రెండ్స్ అన్ని కూడా మీకు చూపించాను. ఇప్పుడు మనం 2024 ఉన్నాం. ఇప్పుడు ఎలాంటి ప్యాటర్న్స్ ఉన్నాయి, ఎలాంటి ట్రెండ్స్ వేరే షెట్ పిఎస్సిస్ అన్ని ఫాలో అవుతున్నాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిందంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది బాగా పెరిగిపోయింది. రీసెంట్గానే ఒక స్టేట్ పిఎస్సి ఎగ్జామ్ జరిగింది. అంటే ఇక్కడ మనకి గ్రూప్ 1 ఎలా అక్కడ కూడా అంతే. స్టేట్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. సో అక్కడ ఆ స్టేట్లో ఇది టాప్ లేయర్ ఎగ్జామ్ అనమాట. చాలా డిఫికల్ట్గా ఇచ్చారు. ప్రతి స్టేట్ పిఎస్సిలో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది బాగా పెరిగిపోయింది. నాకు తెలిసి ఖచ్చితంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ కూడా నాకు తెలిసి మోడరేట్ టు హై లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అయితే ఉంటుంది. సో ఇది మీ యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ముందుగానే మీరు ఫిక్స్ అయిపోండి. ఓకే, అంతే తప్ప 150కి 120లో 110లో 115లో ఇలాంటి టార్గెట్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే సినారియో ఇంత ముందులా లేదు. ఇప్పుడంతా కూడా మారిపోయింది. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది ఇప్పుడే అని. ఎందుకంటే మీకు దాని తగినట్టు ప్రాక్టీస్ చేస్తారు, కొంచెం అప్డేట్ అవుతారు ఈ గ్యాప్లో అని. సో అంతకన్నా ముందు రీసెంట్గా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్కడ గ్రూప్ 4 ఎగ్జామ్స్ అరక జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 9,50,000 మంది అప్లై చేశారు ఎగ్జామ్కి. రాసిన వాళ్ళు ఎంతమంది? 7,62,000 మంది ఈ ఎగ్జామ్ రాయడం జరిగింది. సో దాంట్లో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు పక్కన పెట్టేస్తే ఎంతమందికి ఓఎంఆర్ షీట్స్ వ్యాలిడ్ చేసి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది? 7,26,837 మంది ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో ఉన్నారు. సో దీంట్లో మనం ఎలాంటి ఇంపాక్ట్ చూపించాం అనేది కూడా మీకు షేర్ చేస్తాను. అరుణ్, తినకేమో స్టేట్ ర్యాంక్ 137 వచ్చింది, అలాగే డిస్ట్రిక్ట్ ర్యాంక్ 4th వచ్చింది. తిను నా దగ్గర పర్సనల్ గైడెన్స్ అయితే తీసుకున్నారు. టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రెండోసారి అయిన ఎగ్జామ్కి. ఫస్ట్ టైం తిను రాసిన టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ తిను క్వాలిఫై అవ్వలేదు. ఆ తర్వాత మన దగ్గర పర్సనల్ గైడెన్స్ అయితే జాయిన్ అయ్యారు. అక్కడ టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా సెకండ్ టైం పెట్టింది, క్వాలిఫై అయ్యారు. ఆ తర్వాత జరిగిన ఒక 20 days గ్యాప్లోనే ఇక్కడ గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా జరిగింది. అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ముందైంది, ఆ తర్వాత 20 days తర్వాత గ్రూప్ 4 ఎగ్జామ్ జరిగింది. సో అక్కడ స్టేట్ ర్యాంక్ 137 అయితే వచ్చింది, డిస్ట్రిక్ట్ ర్యాంక్ 4th అయితే వచ్చింది. సో ఎంతమంది అప్లై చేశారో చెప్పాను, ఎన్ని లక్షల మంది ఎగ్జామ్ రాశారో చెప్పాను, ఎంతమందికి ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఇచ్చారనేది కూడా మీకు చూపించాను. 7,26,837. సో దీంట్లో స్టేట్ ర్యాంక్ 137 అయితే వచ్చింది. తిను నా పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్లో జాయిన్ అయ్యారు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ముందు. సో 2 ఎగ్జామ్స్ కూడా క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ శ్రీకాంత్, తిను నా గైడెన్స్ బ్యాచ్, ఫ్లాగ్షిప్ గైడెన్స్ బ్యాచ్ అబ్బాయి. తిను జిఎస్ చాలా వీక్, జనరల్ స్టడీస్ చాలా తక్కువ మార్కులు వస్తుండేవి. ఆ తర్వాత మన మెటీరియల్స్, మన టెక్నిక్స్ అన్ని కూడా ఫాలో అయ్యారు. సో జనరల్ స్టడీస్ మీద మంచి గ్రిప్ అయితే వచ్చింది. సో ఈరోజు స్టేట్ ర్యాంక్ 130 అయితే వచ్చింది, డిస్ట్రిక్ట్ ర్యాంక్ 5th అయితే వచ్చింది. మళ్ళీ చూడండి ఎంతమందికి అప్లై చేశారు, ఎన్ని లక్షల మందికి ర్యాంక్స్ ఇచ్చారు. సో దాంట్లో 130 ర్యాంక్ అయితే వచ్చింది, డిస్ట్రిక్ట్ ర్యాంక్ 5th అయితే వచ్చింది. అలాగే సాయి ప్రశాంత్ రెడ్డి, తిని కూడా నా పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ అబ్బాయి. స్టార్టింగ్ చాలా బిగినర్ కింద వచ్చారు. సో ఆ తర్వాత కంటిన్యూస్గా ట్రైన్ చేయడం వల్ల ఈరోజు తనకి స్టేట్ ర్యాంక్ 773 అయితే వచ్చింది. అలాగే దిలీప్, తిని కూడా ఫ్లాగ్షిప్ గైడెన్స్ బ్యాచ్ అబ్బాయి. దీనికి స్టేట్ ర్యాంక్ 924 అయితే వచ్చింది. ఇలాగ మనం ఇంపాక్ట్ అయితే చూపించాం రీసెంట్గా టీఎస్పీసీ గ్రూప్ 4 రిజల్ట్స్లో. ఇంకొన్ని టెస్ట్ మోడల్స్ మన టెలిగ్రామ్ ఛానల్ ఉన్నాయి. మీరేంటంటే టెస్ట్ మోడల్స్ అన్నీ కూడా చూస్తున్నారు కాదు, ఇప్పుడు ఏంటంటే ఫోటోలతో చూపిస్తున్నాను. అందుకే ఇంతకుముందు మన గ్రూప్ 1 గ్రూప్ 2 సెలెక్షన్స్ కూడా కొన్ని మీకు ఫొటోస్ అన్నీ చూపించాను. ఓకే, ఎందుకంటే ఇవి మీరు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తారు కదా టెస్ట్ మోడల్స్, ఆ మెయిల్స్ కన్నా ఇలాగైతే మీరు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, అది అర్థమైంది నాకు. ఓకే, ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, 2024 ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పేపర్ 2023 ఒకసారి చూడండి. అక్కడ వాళ్ళు ఏదైతే స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫార్మాట్స్ ఆ ప్యాటర్న్స్ వాడారో సేమ్ అదే ప్యాటర్న్స్ ఇక్కడ స్టేట్ పిఎస్సీస్ కూడా వచ్చేసాయి. ఇక్కడే కాదు, చాలా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే ప్యాటర్న్ అయితే ఫాలో అవుతున్నారు. సో ఇందు ముందో లేదు, ఇలా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేసి దీంట్లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నారు. ఒక స్టేట్మెంట్ కరెక్టా, 2 స్టేట్మెంట్ కరెక్టా, 3 స్టేట్మెంట్స్ కరెక్టా, లేకపోతే ఏది కూడా కరెక్ట్గా కాదు అన్నట్టు ఆప్షన్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్న ఫార్మాట్కి ఇది సింక్ అవుతుందా లేదా ఒకసారి చూసుకోండి. ఇది కొత్త ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇలాంటి
ప్యాటర్న్ ఉన్న క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో అందుకు మీరేం చేస్తారంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పేపర్ ప్రిలిమ్స్ 2023 పేపర్, అలాగే జమ్మూ కాశ్మీర్ పిఎస్సి పేపర్, అలాగే హర్యానా సివిల్ సర్వీస్ పేపర్, ఈ మూడు కూడా ఒకసారి చూడండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఏంటి రియాలిటీ అనేది, అంటే వేరే స్టేట్స్లో ఏం జరుగుతుంది అనేది చూడండి. ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూడండి. సో ఇదో కొత్త ఫార్మాట్, ఓల్డెస్ట్ టు న్యూయెస్ట్ అరేంజ్ చేయమన్నారు. అది కూడా ఇయర్ ఆఫ్ ఇండక్షన్ బేస్ చేసుకొని. ఇది మళ్ళీ కొత్త ఫార్మాట్. ఇది ఆల్రెడీ మనం క్రోనాలజీ బేస్డ్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఎగ్జామ్లో చూసాం. ఇలాగా 5 ఇచ్చి ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేయమని, క్రోనాలజీ బేస్డ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అంటే అసెషన్ రీజన్ బేస్ క్వశ్చన్స్ అనమాట. ఇంతకుముందు అసెషన్ రీజన్ అనేవారు, ఇప్పుడు ఏంటి దాని బదులు స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అనేది ఇచ్చి ఇస్తున్నారు. సో ఇది ఒక కొత్త ట్రెండ్. అలాగే ఇక్కడ చూడండి, పేర్స్, ఎన్ని పేర్స్ మ్యాచ్ అవుతున్నాయి. ఇది ఇప్పుడు ట్రెండ్ మళ్ళీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ చూడండి, 2022 చూడండి, 2023 ఇక్కడ మన స్టేట్ పిఎస్సీస్కి వచ్చేసాయి. అలాగే మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇది ఎప్పుడు మీరు చూసే ఫార్మాట్. ఓకే, సో ఇక్కడ మొత్తం మిమ్మల్ని ఎలా ఫిల్టర్ చేద్దామని చూస్తున్నారు. ఇదేం టెక్నిక్ ఇక్కడ పెట్టేశాను. ఓకే, ఇది ఇలాగా మనకేంటంటే లైక్ కొత్త ట్రెండ్స్, కొత్త ప్యాటర్న్స్ అయితే తీసుకొస్తున్నారు. సో ఇలాంటి ఫార్మాట్ ఉన్న క్వశ్చన్స్ కూడా కొంచెం మీరు ప్రాక్టీస్ చేయండి. సో అప్పుడు మీరు ఎగ్జామ్లో సడన్గా బౌన్సర్ అనే ఫీలింగ్ రాదు. సో అందుకే ప్రీవియస్ క్వశ్చన్స్ని కొంచెం బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, నెక్స్ట్ కమింగ్ 10 days సో డైలీ ఒక 150 చేయండి, ఒక 1500 పీవైక్యూస్ అవుతాయి కదా రీసెంట్ ట్రెండ్స్ని. ఖచ్చితంగా దాని తర్వాత ఇంపాక్ట్ మీరు ఎగ్జామ్లో చూస్తారు, అది మీరే చెప్తారు తర్వాత. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇవి 2024. 2023 మీకు ఆల్రెడీ చూపించాను లాస్ట్ వీడియోలో. చూడండి, ఇలాగ 6 స్టేట్మెంట్స్ బేస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి యూపీఎస్సీలో, రీసెంట్గా స్టార్ట్ అయింది వేరే ఎగ్జామ్ నుంచి. అలాగే ఇక్కడ చూడండి, టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 2022 పేపర్ చూడండి, 5 స్టేట్మెంట్స్ బేస్ క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇది మీరు చూసిందే 4 స్టేట్మెంట్స్ బేస్ క్వశ్చన్స్. అలాగే ఇక్కడ యానిమల్ హస్బెండ్ అసిస్టెంట్ ఎగ్జామ్లో చూడండి, మ్యాథ్స్ ఫాలోయింగ్ 5 ఇచ్చి మ్యాథ్స్ ఫాలోయింగ్ చేయమంటున్నాడు. ఓకే, ఇది కూడా అంతే, సేమ్ అదే ఎగ్జామ్, యానిమల్ హస్బెండ్ అసిస్టెంట్ ఎగ్జామ్ 31 December 2023 జరిగింది. ఇది కూడా అంతే, క్రోనాలజికల్ సీక్వెన్స్ అరేంజ్ చేయండి 5 యూనిట్స్ని అడుగుతున్నాడు. ఇలాగ ప్యాటర్న్స్ అనేవి మారిపోయాయి, ట్రెండ్స్ అనేవి మారుతున్నాయి. సో దీనికి తగినట్టు మీరు ఇప్పుడే కొంచెం ప్రాక్టీస్ చేశారనుకోండి, అట్లీస్ట్ ఈ 10 days అయినా మీకు ఎగ్జామ్లో ఆ బౌన్సర్ అనే ఫీలింగ్ రాదు. అది మాత్రం నేను 100% చెప్పగలను. యాక్యురసీ కూడా పెరుగుతుంది, ఎందుకంటే ఆ ప్యాటర్న్ మీరు అలవాటు పడతారు కాబట్టి. నేను చెప్పే ఇన్పుట్స్ కొంచెం ఫాలో అవ్వండి, మీకు కూడా అది మంచి మార్క్స్ కింద కన్వర్ట్ అవుద్ది. సో ప్రతిసారి నేను రిజల్ట్స్ అయితే చూపిస్తున్నాను. ఇంతవరకు ఏపీపీఎస్సీ చూపించాను, ఇప్పుడు టీఎస్పీసీ మొదలయ్యాయి. ఓకే, సో టీఎస్పీసీ ఫర్ ద ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేసాం గ్రూప్ 1 నుంచి. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ప్లాన్ బి, ఎందుకంటే టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయింది, గ్రూప్ 2 అవ్వలేదు, గ్రూప్ 3 అవ్వలేదు. సో మిగిలింది గ్రూప్ 4. సో ఆ ఉన్న గ్రూప్ 4లోనే మనం ఇలాంటి రిజల్ట్స్ అయితే చూపిస్తున్నాం. ఓకే, ఇవి కాకుండా ఇంకో 3 మెయిల్స్ తాలూకా టెస్టిమోనియల్స్ ఉన్నాయి, అవి కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, అవి కూడా మీరు చూడొచ్చు. సో ఈ రకంగా మనం ఇంపాక్ట్ అయితే చూపిస్తున్నాం. ఆల్రెడీ ఏపీపీఎస్సీలో మనం చూపించాం, గ్రూప్ 1లో చూపించాను, గ్రూప్ 2లో చూపించాను, అలాగే గ్రూప్ 4లో కూడా సెలెక్షన్స్ ఉన్నాయి. అవి కాకుండా ఏడబ్ల్యూ, ఏఈ, పాలిటెక్నిక్ లెక్చరర్స్, ఎఫ్ఆర్ఓ, ఈ అన్ని ఎగ్జామ్స్లో కూడా మనం ఇంపాక్ట్ అయితే చూపించాం, అవి రిజల్ట్స్ కింద కన్వర్ట్ అయ్యాయి కూడా. కాబట్టి ఇవన్నీ కొంచెం ఫాలో అవ్వండి. ఏవైతే చెప్తున్నానో ఇదంతా కూడా మీకు ఎగ్జామ్కి పనికొస్తుంది. వీటి వల్ల మీకు కొంత ఎక్స్ట్రా మార్క్స్, సో నా వల్ల కనీసం 1 నుంచి 5 మార్కులు పెరిగినా సరే అక్కడ మీకు స్కోర్ పెరుగుతున్నట్టే కదా. సో అది ఒకసారి చూసుకోండి. ఓకే, మీకేంటో ఎడ్జ్, ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇంతకుముందు ఒక 4 years నుంచి 5 years ప్రిపేర్ అవుతున్నారు. సో లాస్ట్ టైం మెయిన్స్లో కూడా ఒక 3 marks డిఫరెన్స్లో, 5 marks డిఫరెన్స్లో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నా దగ్గర పర్సనల్ మెంటర్షిప్లో జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది. సో అవన్నీ కూడా అది రిజల్ట్స్ కింద మనం కన్వర్ట్ చేయాలి ఫ్యూచర్లో. సో అందుకే రిజల్ట్స్ రోజు మనం మాట్లాడుకుందాం, ఇంకా ఎక్కువసేపే మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి ఇది లేటెస్ట్గా ఒక ఎగ్జామ్ జరిగింది కాబట్టి వెంటనే మీకు అలర్ట్ చేస్తున్నాను, వెంటనే మీకు కొంచెం ఈ ఫార్మాట్లో ప్రాక్టీస్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే. సో దీనివల్ల మీకు ఎగ్జామ్లో హెల్ప్ అవుతుంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇన్ కేస్ రాకపోయింది అనుకోండి, వెల్ అండ్ గుడ్. ఒకవేళ వస్తే రిస్క్ అనేది అక్కడ తీసుకోకూడదు కదా ఎగ్జామ్ కండిషన్స్లో. సో ప్రతిదీ కూడా క్యాల్కులేట్ రిస్క్ ఉండాలి. సో క్యాల్కులేట్ రిస్క్ అనేది ఇప్పటి నుంచే నేర్చుకోవాలి, దాని తగినట్టు ప్రాక్టీస్ చేయాలి.
దానికి తగినట్టు ఎగ్జామ్ కండిషన్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇన్ కేస్ ఇంత ముందాకే ఫార్మాట్లో వచ్చిందనుకోండి, ఇంతకుముందు మీరు ప్రాక్టీస్ చేసిన ప్యాటర్న్స్ వచ్చిందనుకోండి, వెల్ అండ్ గుడ్, ప్రాబ్లమే లేదు. ఇన్ కేస్ ఇలాగ కొత్త ప్యాటర్న్స్ వస్తే అప్పుడు మీరు ఎగ్జామ్లో ఇబ్బంది పడకూడదు, మీరు ప్యానిక్ అవ్వకూడదు. అది నేను చెప్పాలనుకుంది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.